మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఇక్కడ మేము మీకు ఆకర్షణీయమైన కథలను అందిస్తాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాలను అన్వేషిస్తాము. ఈరోజు మేము తమిళనాడులోని చారిత్రాత్మక పట్టణం తిరువారూర్ చుట్టూ ఉన్న శ్రీరాముడికి అంకితం చేయబడిన 5 పవిత్ర ఆలయాలైన పంచరామ క్షేత్రాల ఆకర్షణీయమైన ప్రపంచంలోకి వెళుతున్నాము. ఈ దేవాలయాలు ఇతిహాసాలు, దైవిక సంబంధాలు మరియు గొప్ప సాంస్కృతిక చరిత్రతో నిండి ఉన్నాయి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరండి. భారతదేశంలో 2000కు పైగా శ్రీరామాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ 2000 దేవాలయాల మ్యాప్తో పాటు 30 శ్రీరామ దేవాలయాలను వివరించే నా బ్లాగ్ చూడండి. లింక్ క్రింది వివరణ పెట్టెలో ఉంది. అలాగే పంచరామ క్షేత్రాల గురించి మరిన్ని వివరాల కోసం వివరణలో నా ప్రత్యేక బ్లాగు లింకును మీరు చూడవచ్చు. మిస్ అవ్వకు. మా మొదటి స్టాప్ తిరువారూర్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదికొండన్ కొత్తరామర్ ఆలయం. 1000 ఏళ్లకు పైగా పురాతనమైన ఈ పురాతన దేవాలయంలో సీతాదేవి, ఆయన సోదరుడు లక్ష్మణుడు కొలువై ఉన్న దివ్యమైన కోదండరాముడు శ్రీరాముడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయ కథ ఆలయం వలె ఆకర్షణీయంగా ఉంటుంది అని అన్నారు. లంకకు వెళ్లే సమయంలో శ్రీరాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో బస చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రావణునిపై విజయం సాధించిన తరువాత శ్రీరాముడు మహర్షి నివాసానికి తిరిగి వచ్చాడు. అక్కడ రంగనాథుడు అతనికి ఖగోళ పుష్పాలతో చేసిన పూల కిరీటంతో పట్టాభిషేకం చేశాడు. ఈ దివ్యకార్యం ఆ ప్రదేశానికి కిరీటం ధరించడం అని అర్థం వచ్చే ముదికొండన్ అనే పేరు ఇచ్చింది. నమ్మశక్యంగా లేదు కదూ? ఇక్కడ ప్రత్యేకతలలో ఒకటి శ్రీరాముని అరుదైన భంగిమ. ఉత్తమ లక్ష్మణుడు, అతని శరీరంలో 3 వంపులు ఉన్నాయి. ఈ అద్వితీయమైన వైఖరి ఆయన దివ్యరూపం యొక్క పరిపూర్ణతను సూచిస్తుంది. భక్తులందరికీ శాంతిని, ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్మే ఆలయం వెనుక ఉన్న పవిత్ర కొలను అయిన రామతీర్థాన్ని సందర్శించడానికి సందర్శకులు కూడా ఇక్కడకు వస్తారు. మా తదుపరి గమ్యం తిరువారూర్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడంబర్ కోదండరామర్ ఆలయం. ఈ వింత ఆలయం రామాయణంలోని ప్రసిద్ధ బంగారు జింక ఎపిసోడ్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. సీత మార్మిక జింకతో మంత్రముగ్ధురాలైన క్షణం చివరికి ఆమెను రావణుడు అపహరించడానికి దారితీసింది. అదంబార్ వద్ద మీరు బంగారు జింక విగ్రహంతో పాటు రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడి అందమైన కాంస్య విగ్రహాలను చూస్తారు. ఈ ఆలయం కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, ముఖ్యంగా శ్రీరాముడు మరియు అతని కుటుంబం యొక్క పరీక్షలు మరియు విజయాల గురించి గొప్ప చిహ్నాలతో నిండి ఉంది. ఆడంబార్ ఆధ్యాత్మిక శక్తికి ప్రసిద్ధి చెందింది మరియు శ్రేయస్సు, సంతానం మరియు మంచి ఆరోగ్యం కోసం ఆశీర్వాదం కోరుకునేవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. తరువాత మేము పవిత్ర కుడముర్తి నది పక్కన ఉన్న పరుత్తియూర్ కొత్తరమార్ ఆలయానికి వెళ్తాము. 19వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పరుత్తియూర్ శ్రీకృష్ణశాస్త్రి అనే గొప్ప భక్తుడు నిర్మించాడు మరియు శ్రీరాముని అద్భుతమైన కాంస్య విగ్రహానికి నిలయం. ఎన్నో సంవత్సరాల భక్తి తరువాత శాస్త్రి ఈ దివ్య విగ్రహాలను కనుగొని వాటిని ప్రతిష్ఠించడానికి ఆలయాన్ని నిర్మించారు. దుర్వాస మహర్షి పంపిన రాక్షసుడి నుంచి అంబరీష మహారాజును రక్షించిన ఆది వరదరాజ పెరుమాళ్గా కూడా ఈ ఆలయానికి సంబంధం ఉంది. కుటుంబ కలహాలను పరిష్కరించడానికి, శ్రేయస్సును తీసుకురావడానికి మరియు హృదయాన్ని నయం చేయడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన చరిత్ర మరియు దైవిక ఆకర్షణతో నిండిన తిలైవిలాగం అనే ఆలయానికి చేరుకున్నాము. కొత్తారామారుడి గంభీరమైన విగ్రహానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మరే ఇతర ఆలయానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు రామసారం అని రాసి ఉన్న బాణాన్ని పట్టుకున్నాడని ఆయన భంగిమ అబ్బురపరుస్తుందన్నారు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం కూడా ఉంది. ఇది అతని గ్రహ దోష నివర్తి భంగిమలో చిత్రీకరించబడింది. ఇది భక్తులకు గ్రహ బాధలను అధిగమించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. శ్రీరామనవమి సందర్భంగా జింకల వాహన ఊరేగింపు ఈ ఆలయంలో అత్యంత ప్రీతిపాత్రమైన ఆచారాలలో ఒకటి. ఇక్కడ శ్రీరాముడిని ప్రత్యేక కిరీటంతో తీసుకువెళతారు. ఇది అతని దివ్య సన్నిధి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. మా చివరి స్టాప్ వడువూరు. దీనిని తరచుగా దక్షిణ అయోధ్య అని పిలుస్తారు. దక్షిణ అయోధ్య ఇక్కడ కోటానందరాముడు సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడితో వారి దివ్య వివాహ భంగిమలో చిత్రీకరించబడ్డాడు. అయోధ్యకు తిరిగి రావడానికి ముందు శ్రీరాముడు తన సీతా విగ్రహాన్ని వదిలివెళ్లిన ప్రదేశం వడువూరు అని చెబుతారు. తరువాత ఈ విగ్రహాలను తిరిగి కనుగొని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో రామతీర్థం కూడా ఉంది. ఇది భక్తుల ఆత్మలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ప్రజలు శాంతి, దైవ మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శ్రీరాముని దివ్య సన్నిధి ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ సందర్శించే ప్రతి ఒక్కరికీ ఓదార్పును, ఆనందాన్ని అందించే ప్రదేశం ఇది. ముదికొండల పురాణ కిరీటం నుంచి వడువూరు నిర్మలమైన విగ్రహం వరకు పంచరామ క్షేత్రాలు శ్రీరాముడి జీవితానికి సంబంధించిన అరుదైన, దివ్యమైన దృశ్యాన్ని అందిస్తాయి. మీరు భక్తుడైనా, చరిత్రాభిమాని అయినా ఈ ఆలయాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి మరియు ఆధ్యాత్మికంగా సంతృప్తినిస్తాయి.
ఈ దివ్య ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత అద్భుతమైన ఆలయ అన్వేషణలతో నవీకరించబడటానికి బెల్ ఐకాన్ను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు కొట్టడం మర్చిపోవద్దు. వచ్చేసారి వరకు ఆశీర్వదించి అన్వేషించండి.